రంచిద్దామండి. రాకేష్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. బ్రాహ్మణులు సంధ్యావందనం చేయకుండా ఎన్ని పూజలు చేసినా సత్ఫలితాలు ఇవ్వవా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సంధ్యాహీనో అశుచి నిత్యమనర్హ సర్వకర్మసు. సంధ్యావందనాన్ని కానీ చేయకపోయినట్టయితే నిత్యం అనర్హ, ఎప్పుడు వాడు అర్హత లేనివాడే. ఏ విషయంలో? సర్వకర్మసు. మన ఇంటికి ఏదో పిలిచాం, అయా ఈ పూజ చేయించండి అని. సంధ్యావందనాన్ని చెయ్యకుండా అతడొచ్చినా, అతడు సంధ్యావందనాన్ని చేసి మనం సంధ్యావందనాన్ని చేసి ఉండకపోయినా ఖర్చు, వస్తు ద్రవ్యాలకి ఖర్చు దండుగా తప్ప ఏ విధమైనటువంటి ఫలితము ఉండదు. బాగా ఆలోచించుకోగలగాలి. ఎందుకని సంధ్యావందనం అంత గొప్పది? ఎందుకని అంటే ఓం నమః ప్రాచ్యేదిశే యాశ్చ దేవత ఏతస్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చ నమః. తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కుల్లో ఎవరైతే ఈ లోక క్షేమం కోసమని నిరంతరం మహానుభావులైన తపస్సు చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఏతాభ్యశ్చ నమో నమః, వారందరికీ నమస్కారం. పితృభ్యో నమః, మాతృభ్యో నమః, అందరికీ నమస్కారాలు. సంధ్యాయీ నమః, సావిత్ర్యై నమః. మొత్తం ఎవరైతే ఈ లోకాన్నంతటినీ జాగ్రత్తగా రక్షిస్తూ ఉన్నారో, ఆ రక్షించే లోకంలో ఉన్న కారణంగా మనం కూడా రక్షింపబడుతూ ఉన్నాము. ఆ కారణంగా అందరికీ కృతజ్ఞతాపూర్వక నమస్కారాలని తెలియచేసి, అటువంటి రక్షణని నువ్వు చేస్తున్నావు కాబట్టి నేను ఈవేళ ఈ పూజని ఆయన ద్వారా చేయించుకోగలుగుతున్నాననే భావంతో సంధ్యావందనాన్ని చేసి ఆ మీదట మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుని తీరాలి. ఆ సంధ్యావందనాన్ని ఆయన చేయకపోయినా, మనం చేయకపోయినా మొత్తం నిష్ఫలమే. పూర్వం రోజుల్లో ఏం చేసేవారంటే, ఇప్పటికీ కొంతమంది శ్రోత్రియులని వాళ్ళు చేస్తున్నారు. ఏదైనా ఇంట్లో మాసికం కానీ, ఆబ్దికం కానీ, సాంవత్సరికం కానీ చేయాల్సి వస్తే, అంటే వ్యక్తి పోయిన తర్వాత నెలలా పెట్టేటటువంటి మాసికాలు కానీ, సంవత్సరం నిండిన తర్వాత చేసేటటువంటి సాంవత్సరికం కానీ, సంవత్సరికాలు అంటుంటారు, సంవత్సరీకం ఇక్కడ సాంవత్సరికము కానీ, అలాగే శ్రాద్ధం, సంవత్సరం అయిన తర్వాత చేసే శ్రాద్ధం శ్రద్ధయా క్రియతే యత్ తత్ శ్రాద్ధమిత్యభిధీయతే. శ్రద్ధతో చేస్తామో అలాంటి సందర్భంలో కర్త అంటే శ్రాద్ధాన్ని పెట్టేవాడు, కారయిత శ్రాద్ధాన్ని చేయించేవాడు ఇద్దరూ చేయాలి సంధ్యావందనాన్ని. అందుకనే పూర్వం రోజులు ఏం చేసేవారంటే, రాత్రిపూటే వాళ్ళని నిమంత్రించి అయా మీరు మా ఇంటికి రావాలని తీసుకొచ్చి వాళ్ళకి సరైనటువంటి ప్రదేశంలో చక్కగా పక్క వేసి ఉంచి, మరునాడు పొద్దునే స్నానం అయిన తర్వాత ఆయన కలిపి సంధ్యావందనాన్ని చేసేవారు. పైగా ఒక 2 రోజుల క్రితమో 3 రోజుల క్రితమో పిలిచాక అయ్యా రేపు మన ఇంట్లో ఈ కార్యక్రమం ఉంది అని చెప్పడం. ఎందుకని? ఏదైనా వాళ్ళకి ఇబ్బంది కానీ వచ్చి ఏ దుర్వార్త అయినా ఉన్నట్లయితే వాళ్ళు రాకూడదు కాబట్టి అంచేత చెప్తే, వీళ్ళు ఏదైనా అట్లా తేడా ఉంటే అయ్యా నాకు ఈ ఇబ్బంది వచ్చింది రాత్రి అని చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళి అడగడం లేదు. వాళ్ళు ఏదైనా ఇబ్బంది కానీ ఒకవేళ వచ్చేసినట్టయితే అంత ఇబ్బంది, వచ్చేదేదో 4 రూపాయలు అనవసరంగా పోగొట్టుకోమని ఆ అభిప్రాయంతో వాళ్ళు వచ్చి చేయించేస్తున్నారు, వీళ్ళు చేసేసుకుంటున్నారు. ఏమంటే ఆర్థికం పెడుతున్నారు, గంటలో అయిపోవాలి మొత్తం అంతా అని అంటే, నీకేమిటయా నీకంటే గొప్పవాడిని నేను 30 గంటలో నేను పూర్తి చేస్తున్నాడు. అవి శ్రద్ధతో పెట్టినవి ఎందుకు అవుతాయి? అంచేత గమనించుకోవాలి. ఆ రోజులో కనీసం ఒక 5 గంటల సేపు నేను సంపూర్ణంగా శ్రద్ధతో భక్తితో పెట్టాలి అనేటటువంటి నిర్ణయానికి కర్త వచ్చినటువంటి సందర్భంలో, అంటే చేసేటటువంటి యజమాని ఆ విధంగా ఉన్నట్టయితే వచ్చిన వాళ్ళు కూడా ఆ పద్ధతిలో ఉంటారు. కాబట్టి సంధ్యావందనం చేయకపోయిన పక్షంలో ఏ విధంగానూ ఆ చేయబడ్డ కర్మ ఫలించద్దు, కేవలం ఉరికే చేసినట్లు అవుతుంది. నాటకంలో ఉండేటటువంటి నటుడు బ్రహ్మాండమైన ధనవంతుడిగా వేషం వేస్తాడు. మంచి ధనవంతుడు బిచ్చగానిగా వేషం వేయచ్చు. అది ఎంతవరకు అంటే నాటకం వరకే, తర్వాత మళ్ళీ ఎవళ్ళెవళ్ళు వాళ్ళకి అయిపోతారు. అలాగే ఇక్కడ మంచి నటన ఏదంటే, సంధ్యావందనం చేయకుండా ఈయన, సంధ్యావందనం అవసరం లేదనుకున్నట్టుగా ఆయన ఊరికే మామూలుగా 1 గంటన్నర 2 గంటలు కాలక్షేపం చేస్తే అది నటనే అవుతుంది.